సేవ్ డెమోక్రసీ అని పులివెందల వీధుల్లో సేవ్ డెమోక్రసీ అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు అసలు సిసలైన ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మేము సేవ్ ద డెమోక్రసీ అన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యింది, 7 గంటలకు స్టార్ట్ అయ్యింది. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి, ముఖ్యంగా మహిళలు, యువత ముందుకు వచ్చి, ఎందుకంటే ఈరోజు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు. మరి మీడియా ముందుకొచ్చి మాకు సాయంకాలం వరకు అవినాష్ రెడ్డి గారికి మీడియా ముందుకొచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా. సాయంకాలం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. బెదిరిస్తే బెదరు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు. కాబట్టి మనం గెలవం, మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బాయ్కాట్ చేస్తున్నామన్నారు. మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు? మేము రీపోలింగ్ కావాలన్నారు. మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఆ 2 బూతులు కూడా బైకాట్. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు, ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మన బీటెక్ రవి గారు గెలిచారు. అంతేకాకుండా మళ్ళీ 1 సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ప్రజలకు వెళ్ళడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, చిన్న పనులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందల గురించి పట్టించుకోలేదు, పులివెందల ప్రజల గురించి పట్టించుకోలేదు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఎన్ని బెదిరించినా, ఎంతమందిని భయప్రాంతాలు చేసినా బీటెక్ రవి గారు కుటుంబ సభ్యులు, బీటెక్ రవి గారు ఇక్కడ ఉండి రాజకీయం చేశారు. బీటెక్ రవి గారి నమ్మకం ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఈరోజు మాకు భారీ మెజార్టీతో గెలిపించారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దగ్గరలో జనరల్ ఎలక్షన్స్ వచ్చినా పులివెందలో కూడా మేము గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, డిపాజిట్లు కూడా స్థానికంగా సొంత పులివెందల్లో కూడా డిపాజిట్లు రాని పార్టీ చీటీ తినిగిపోయింది. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు, వాడెవడు బీటెక్ రవి గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. స్థానికంగా ఉండే పులివెందల గురించి మాట్లాడండి. పులివెందల ఎలక్షన్ల గురించి మీ చీటీ చినిగిపోయిందన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగా చాలా గర్వంగా ఉంది యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా. ఎందుకంటే చాలాసార్లు కడపకు వచ్చినప్పుడు, పులివెందలకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలా మంది భయభ్రాంతులుగా ఫీల్ అయ్యారు. వైసీపీ పార్టీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు చూసి కొంతమంది మా పార్టీలోకి చేరారు, కొంతమంది ఓటేసి గమ్మన కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ